ఎదుటి మనిషిని వాళ్ళ తప్పు ఒప్పులతో కలిపి యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి యాక్సెప్టెన్స్ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే ఉంటుంది. మనకున్న అన్ని రిలేషన్స్ని ఫ్రెండ్షిప్ మోడ్లో పెట్టేయండి. అమ్మతో ఫ్రెండ్షిప్ చేయండి, పెళ్ళంతో ఫ్రెండ్షిప్ చేయండి, నాన్నతో, చెల్లితో అందరినీ ఫ్రెండ్షిప్లోకి దించండి. లైఫ్లో సగం దరిద్రాలు తగ్గుతాయి. యాజ్ ఎ ఫ్రెండ్ వీ అండర్స్టాండ్ దెమ్ బెటర్. ఫ్రెండ్లీగా ఉండే తాతయ్యతోనే మనవలు ఎక్కువగా ఆడుకుంటారు. ఫ్రెండ్లీగా ఉండే తల్లిదండ్రులతోనే పిల్లలు అన్నీ ఓపెన్గా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడుతున్నారంటే అర్థం మీకు దూరం అయిపోయారని. మళ్ళీ వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగా చూడలేదని కంప్లైంట్ చేయొద్దు. మీ కుటుంబంలో అందరూ మిమ్మల్ని వదిలేయచ్చు, కానీ మీ స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. అందుకే మీ పెళ్ళాలని, పిల్లల్ని, మనవల్ని అందరినీ కట్టగట్టి ఫ్రెండ్స్గా మార్చేయండి. మీతోనే పడి ఉంటారు.